వెల్కమ్ టు మెట్రో ఉదయం టీవీ. గుడిమిరాల గ్రామంలో సనాతన ధార్మిక గోసేవకుడికి ఘనపౌర సన్మానం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడిమిరాల గ్రామంలో శనివారం సనాతన ధార్మిక గోసేవకుడు చాంద్ భాషకు ఘనపౌర సన్మానాన్ని వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు గ్రామస్తులందరితో కలిసి నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దేవనకొండ మండలం గుడిమిరాల గ్రామంలో శ్రీ రామాలయం నందు జరిగిన ధార్మిక ప్రవచనాల భజనలు, కుంకుమార్చన, గోపూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేసి, కుల మతాలకు అతీతంగా భారతీయులు అందరిపైన ఉన్నదని ఈ సత్యాన్ని గ్రహించి గోసేవ చేస్తున్న చాంద్ భాష లాంటి వారు అందరికీ ఆదర్శనీయులని ప్రశంసించారు. హిందూ ధర్మ ప్రజా పరిషత్ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, లలితాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి, వి బ్రహ్మారెడ్డి హాస్పిటల్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ వి శ్రీరాములు మాట్లాడుతూ, హిందూ సనాతన ధర్మం మతాతీతమైనదని, అందుకే చాంద్ భాష లాంటి వారికి ఇది అనుసరణీయమైనదని, హిందూ ధర్మాన్ని ఆచరించడం అంటే లోక కళ్యాణానికి పాటుపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయిని శేషిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓబులేష్, భజన మండలి అధ్యక్షులు డీజే మహేశ్వరప్ప, హార్మోనిస్ట్ భోగిని కౌలుట్ల, గ్రామ పెద్దలు డీజీ సిద్ధన్న, రామచంద్ర, గుండాలు, ధనుంజయ రెడ్డి, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.